శివగామిలాగా నాటకం ఆడుతూ నేను చైత్ర అన్న విషయమే మర్చిపోయాను. నా మీద కోపగించుకోకు ప్లీజ్. నాకు నీ మీద కోపం లేదు, బాధేసింది అంతే. సరే, ఇక నుంచి నీకు ఎలాంటి దిగులు కలగకుండా, బాధ కలగకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. వద్దు, రేపు నువ్వు తాతని పిలిచి నన్ను తీసుకుని వెళ్ళమను. అబద్ధాలు చెప్తాడు. పిన్ని బాబాయ్ వచ్చాక నేను ఎప్పట్లా ఉండొచ్చంటాడు. తాత నీకు అబద్ధం చెప్పలేదు కన్నా. కొన్ని రోజుల్లో ఎప్పటిలాగనే సంతోషంగా ఉండొచ్చు. పద, నిన్ను నిద్రపుచ్చుతాను. వద్దు పిన్ని, నువ్వు పడుకో, నేను అక్కడికి వెళ్ళి పడుకుంటాను. చెప్పింది వినాలమ్మా. నేను సారీ చెప్పాను కదా. రా పడుకుందు గాని, రా. భవానీ, నీళ్లు కావాలా? ఈ పిల్లలందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? ఆద్యకి అక్కడ ఒక్కతే పడుకోవడానికి ఇబ్బందిగా ఉందంట. అందుకే మనతో పాటు పడుకోవడానికి తీసుకొచ్చాను. ఇక్కడే పడుకుంటుంది. ఆద్య, నువ్వు వెళ్ళి పడుకోమ్మా, వెళ్ళు. ఆద్య అక్కడ పడుకుంటుంది, నేను మధ్యలో పడుకుంటాను, నువ్వు ఈ పక్కన పడుకో. నేను ఇక్కడున్నానని పట్టించుకోకుండా ఆ పిల్లని పడుకోబెడుతుంది. నాకు నిద్ర వస్తుందిరా, రా.